మరి ఇది ఈ మాల కరుంగాలి మాలను వేసుకున్నప్పుడు ఏమైనా పాటించవలసినటువంటి నియమాలు ఉన్నాయా అంటే, ఈ మాల వేసుకొని మధు మాంసాలు స్వీకరించకూడదు. తర్వాత చావుల దగ్గరికి వెళ్ళకూడదు. పడుకునేటప్పుడు ఖచ్చితంగా అయిపోయాలి. మరి ఈ మాలకు శక్తి ఉందా అని అంటే, ఇప్పుడు మాలాంటి గురువులు దేవాలయాల్లో పూజలు చేస్తుంటారు. దానికి ఇంకా దీనికి శక్తి ఉంటుందంటే ఎక్కడ మార్కెట్ లో కొనుక్కొచ్చి పెట్టుకుంటే అది ఒక మాల మాత్రమే. కానీ అందులో శక్తి రావాలంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక ఐఫోన్ వాడుతున్నాను, వాడు ఒక 1,50,000 1,20,000 పెట్టి దీన్ని అమ్మాడు అనుకోండి, కంపెనీ ఫోన్ ఇస్తుంది కానీ దాంట్లో పవర్ ఇవ్వదు, ప్రోగ్రామింగ్ అంతా తయారు చేసి ఇచ్చి ఉంటుంది. అలాగే ఈ మాల మీరు పొందిన తర్వాత దీనికంటూ ఒక మంత్రం ఉంటుంది. అందులోనూ ఆ మాలకు ఒక 48 రోజులు పూజ జరిగినటువంటి మాలనే పొందాలి. ఆ మాలను ఇలా చేతిలో పెట్టేసుకొని ప్రతిరోజు ఉదయం మీరు నిత్య కర్మానికి వెళ్ళేటప్పటికి ఆ ఆ మంత్రాన్ని జపం చేసుకుంటే, మీరు ఎంత జపం చేసుకొని వేసుకుంటే అంత పవర్ దీంట్లో పెరుగుతుంది. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది పలానా దేవాలయంలోనే దొరుకుతుంది అనేది ఒక అపోహ అండి. ఆ దేవాలయాల్లో పూజలు చేసుకుంటారు అంతే. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి. కానీ అది పూజ జరిగిందా, మీ గురువు గారిని సంప్రదించండి ఫస్ట్. మీరు ఏదో షాప్ లో పోయి కొనుక్కుంటే అది ఉపయోగం లేదు, అది ఒక తుమ్మ చెక్కలాగా ఆ రంగు వేసి తక్కువ రేటుకి అమ్మేసి ఇచ్చేస్తారు. అలా కాదు, మీ యొక్క గురువు గారిని, మీ ఇంటి గురువు గారిని సంప్రదించి, ఈ మాల గురుగారు నేను ఇది ధరించవచ్చా ధరించకూడదా, ఇది ధరించడం వల్ల నాకు వచ్చే లాభ నష్టాలు ఏంటి అని చెప్పి ఆ గురువు గారి దగ్గర పొంది